అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా నేడు అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకి ఆలయ శిఖరం మీద 191 అడుగుల ఎత్తులో కాషాయ జెండా ఎగరబోతుంది. ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు. 30 అడుగుల జెండాతో కలిపి 191 అడుగుల ఎత్తులో కాషాయ జెండాని ఈరోజు ప్రధాని మోదీ ఎగరవేయబోతున్నారు. సంవత్సరాలు తరబడి జరిగిన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈ ధ్వజారోహణం చేస్తున్నామని, రాముడు తేజస్సును సూచించేలా ఈ జెండాలో సూర్యుడు, దేవకాంచన చెట్టు, ఓం చిహ్నాలు ఉండబోతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనబోతున్నారు. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరిగింది. 2024 జనవరి 22న బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. 2025 నవంబర్ 25న ప్రధానమంత్రి ఆలయ శిఖరంపై పవిత్ర పతాక ఆవిష్కరణ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోతున్న 3వ చారిత్రాత్మక ఘట్టం ఇది. నేటితో ఆలయ నిర్మాణం పూర్తయిందని తెలియజేయడానికి కాషాయ జెండా ఎగరబోతోంది.